ఆర్ఆర్కే న్యూస్కి స్వాగతం. వార్తల్లోని విశేషాలు. కదిరి పట్టణ ప్రజలకు మరియు మండలాల ప్రజలకు నా నమస్కారాలు. ఈరోజు నేను ఎందుకు ఈ వీడియో చేయడము మీ ముందర రావడం జరుగుతుందంటే, మా వైసీపీ జగనన్న గురించి మరియు మా మగ్గులన్న గురించి కదిరిలో తప్పుడు ప్రచారాలు చాలా ఎక్కువ చేయడం జరిగింది అన్నమాట. అంటే ఈ ట్రోల్ వీడియోస్లో కట్టింగ్ పేస్టింగ్ ఇదంతా జరుగుతుంది అనమాట. లాస్ట్ టైము కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి ఒక విషయం చెప్పాడు. నీకెందుకు నువ్వు మతాన్ని ప్రదర్శిస్తున్నావు, నిన్ను మతంగా ఎవరు లేరు, ఇంతవరకు ఎవరు అది చేయలేదు, మీకు ఏం హక్కు ఉందని, కాంగ్రెస్ పార్టీకి హక్కు ఉంది, మీకు ఏం హక్కు ఉందని ఓటు అడుగుతారు మీరు వైసీపీ వాళ్ళు. అసలు మైనారిటీస్ ఓట్లు అడగకూడదు, దళితులు ఓట్లు అడగకూడదు అని నువ్వు అంటున్నావు. ఎందుకు అడగకూడదు చెప్పల్లా. అసలు కాంగ్రెస్ ఎంత ద్రోహం చేసిందంటే, మన ఆంధ్రప్రదేశ్నే ప్రత్యేక హోదా ఇవ్వకుండా కరెంట్లు అన్ని బంద్ చేసి తెలంగాణని ప్రకటించిన సందర్భం కూడా గుర్తుంది. అందులో అదే కాంగ్రెస్ అభ్యర్థి కూడా రోడ్ల మీద కూర్చొని మాకు ప్రత్యేక హోదా కావాలా అన్నాడు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ నాశనం అవడానికి కారణము కాంగ్రెస్ పార్టీనే. ఎందుకు మరి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలా, దేనికి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలా? 5,000 ఇస్తే సిలిండర్లు సంవత్సరం తరబడి వచ్చేస్తాయి. 5,000 మీకు సిలిండరు, అది ఇది అంటే. ఇంకో వ్యక్తి, తెలుగుదేశం వ్యక్తి, ఏం సంక్షేమం ఉంది? రిజర్వేషన్ ఇచ్చింది రాజశేఖర్ రెడ్డి, ఎంబీ భాష. ఆయన ఏం సంక్షేమం ఉంది? మనము వైఎస్ రాజశేఖర రెడ్డి తెచ్చినాడు 4% రిజర్వేషన్ అని. ఆ 4% వైఎస్ రాజశేఖర రెడ్డి తెచ్చినాడు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి హక్కు ఉంది. ఏ విధంగా హక్కు ఉంది? తండ్రి కాబట్టి తనయుడు. నీ ఆస్తికి, నీ తండ్రి ఆస్తికి నువ్వే వారసుడవుతావు కానీ ఇంకోరు కారాడ. కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ తండ్రి ఉన్నాడు, కానీ తండ్రిని కాంగ్రెస్ పార్టీని ఆ రోజు కూడా తెచ్చిండేది. కాంగ్రెస్ పార్టీని తెచ్చిండేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు జగన్ చెప్పుకునే కూడా ఒక రీజన్ ఉంది. మేము తెచ్చినాం 4% రిజర్వేషన్ అనిందో. ఊళ్ళో ఆస్తి నా ఆస్తి అంటే కాదు కదా. నీ ఆస్తి, నీ తండ్రి ఆస్తి, నీ ఆస్తి అవుతుంది. దయచేసి వైసీపీ పార్టీ లాస్ట్ టైం ఒక ఎన్టీవీలో ఒక ఇది జరిగిందనమాట. ఏది? లైవ్ ప్రెస్ మీట్. అందులో ఆ లైవ్ ప్రెస్ మీట్లో ఈ తొత్తులు పూజారులు, అన్ని ఛానళ్ళ పూజారులు, అమ్మడిపోయిన పూజారులు, ఒక అంబటి రాంబాబుని అందరూ ప్రశ్నించడమే 10 మంది. ఎట్లా ఏమని కన్ఫ్యూజ్ చేయడం అంతా నిన్ను. ఆ కన్ఫ్యూజ్ కూడా ట్రోలింగ్ కటింగ్ అనమాట. ఆ రోజు అంబటి రాంబాబు ఏమన్నాడంటే, చూడండి అయ్యా, బీజేపీకి 25 సీట్లు తక్కువ వస్తే, కాంగ్రెస్కి కానీ 25 సీట్లు తక్కువ వస్తే, మా సీట్లు కోరుకుంటే, మాకు ప్రత్యేక హోదా ఇస్తే మా సీట్లు మేము మొత్తం వాళ్ళకే అన్నాడు. అందులో ఏం చేశారంటే వీళ్ళు ట్రోలింగ్ వీడియో. యాక్చువల్లీ ఆ వీడియో 27 minutes 70 seconds వీడియో. అది దాంట్లో జస్ట్ కటింగ్, కాంగ్రెస్ అనే పదం కటింగ్, ఇవన్నీ కటింగ్ చేసి ఈ మొత్తం మా సీట్లని బీజేపీకే అని. అయ్యా, బీజేపీకి ఉండింటే డైరెక్ట్ చంద్రబాబు నాయుడు కన్నా ముందు జగనే పొత్తు పెట్టుకోండొచ్చు. పొత్తు ఇస్తామంటే జగన్ కాదు, పరిగెత్తా మోదీనే వచ్చిండు. ఈయన నా పొత్తుని, వాళ్ళకి పొత్తులు అవసరం ఏం లేదు. అడుక్కు తిని చంద్రబాబు నాయుడు పండిది పొత్తులకి. మాకు పొత్తు ఇండి నిందో. అసలు ఆల్రెడీ మీరు ఓడిపోయారని ఖాయం అయిపోయింది అనమాట. ఏ రోజైతే ఒక్కటని కాదు, జనసేన, బీజేపీ, నువ్వు ఇంతమంది ఒకరి మీద పోరాడతానంటే అప్పటికి ఏమైంది మీ పరిస్థితి? 2014లో ఎన్ని హామీలు ఇచ్చినావు? ఆ మేనిఫెస్టో ఒకసారి తీసుకురా బయటికి. బాబు వస్తే జాబ్ రావాలి, అది ఇది ఎన్నాయా జాలు తెల్దా? నువ్వు ఏం చెప్పినా నువ్వు పని చేయి, నేను సవాలు చెప్తాను నీకే. చంద్రబాబు నాయుడు కానీ ఎవరన్నా కానీ రైతు రుణమాఫీ పెట్టు, నీకు ఓట్లు వేస్తే చెప్పు. ఆల్రెడీ రుణమాఫీ పెట్టినావు, ఇంతకు ముందే వీడియో చేసినా. నేను రుణమాఫీ పత్రాలు 4 చూపిస్తాను. ఇట్లా రుణమాఫీ పత్రాలు నా దగ్గర 60 ఉన్నాయి. అందరు జనాలువే.
ఎవడు బాబుని నమ్మే పరిస్థితి లేదయ్యా. ఇంకోటి చెప్తున్నాను, మగ్బులన్న, నేను జగనన్న అభిమానిని, మగ్బులన్న సైనికుడిని, నేను సైనికులకు మొదటి సైనికుడిని, నేను ఏమే నరనరాలు, నేను వైసీపీ పార్టీని, నేను మగ్బులన్న సైనికుడిని, అదిలో మొదటి సైనికుడిని, గజబల సైనికుడిని, నేను ఏమే బుద్ధి బలము తెలివి హోందాలో ఉన్నా. నేను చిల్లర నా కొడుకుల్లా అమ్మడిపోయి నా కొడుకుని కాదు, నేను అమ్మడి పోకుండా ₹1 టీ తాకుండా వైసీపీ పార్టీ కష్టపడే వ్యక్తిని నేను. అందరూ గుర్తించుకోవాలా. ఏం సంక్షేమం ఉంది, ఏం సంక్షేమం లేదు. 38 మంది చచ్చిపోయారు కదయ్యా ముసలోళ్ళు. పెన్షన్ బయట తిప్పితే వాలంటీర్ వ్యవస్థ మీద మీరు కేసులు వేస్తే తిరగకూడదని యాడుకుంది మీ మొహము? మీరేంది గెలిచేది, మీరేంది మాట్లాడేది? కాంగ్రెస్ వాడు మాట్లాడడమే. మీకు నిజంగా కాంగ్రెస్ ఇంకో మాట చెప్తున్నాను నేను, కదిరి కాంగ్రెస్ పార్టీ వారికి ఏమైనా కానీ మీకు నైతిక విలువలు లేవు ఓటుకు అడగడానికి, మైనార్టీకి కానీ ఎస్టీకి కానీ. నేను ఈ రోజు మా వైసీపీ పార్టీ ప్రభుత్వమే ఎస్సీలు కానీ ఎస్టీలకు కానీ మైనార్టీస్ కానీ బీసీస్ కానీ ప్రతి ఒక్కరికి టికెట్ ఇచ్చిండేది. ఏమే మీకు నిజంగా మీకు కాంగ్రెస్ పార్టీలో చిరుశుద్ధి ఉంటే ఫస్ట్ మీరు ఓట్లు అడిగే కన్నా ఫస్ట్ ఇందిరాగాంధీ సర్కిల్, చాలా పాతం పూర్వం నుంచి ఇందిరాగాంధీ బొమ్మ ఉంది, ఆ బొమ్మని రెడీ చేయండి. ఊరు ఎందుకు మాట్లాడతారు? ఇందిరాగాంధీ బొమ్మ తెలుసు, ఇందిరాగాంధీ సర్కిల్. ఇందిరాగాంధీ అమ్మ బొమ్మే లేదు. మీరు ఏంది కాంగ్రెస్ పార్టీ ఓట్లు వేయండి, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి, బాగా చేస్తామనేది. ఫస్ట్ మొదటి ఆ కాంగ్రెస్ బొమ్మది ఓటు, అది మాకు తెలుసా? చెబుతున్నాను నేను వేరే విషయాలు. కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ బొమ్మ విషయంలో ఏం జరిగింది చెప్పు. పెన్షన్ బయట తిప్పితే వాలంటీర్ వ్యవస్థ మీద మీరు కేసులు వేస్తే తిరగకూడదని యాడుకుంది మీ మొహము? మీరేంది గెలిచేది, మీరేంది మాట్లాడేది? కాంగ్రెస్ వాడు మాట్లాడడమే. మీకు నిజంగా కాంగ్రెస్ ఇంకో మాట చెప్తున్నాను నేను, కదిరి కాంగ్రెస్ పార్టీ వారికి ఏమైనా కానీ మీకు నైతిక విలువలు లేవు ఓటుకు అడగడానికి, మైనార్టీకి కానీ ఎస్టీకి కానీ. నేను ఈ రోజు మా వైసీపీ పార్టీ ప్రభుత్వమే ఎస్సీలు కానీ ఎస్టీలకు కానీ మైనార్టీస్ కానీ బీసీస్ కానీ ప్రతి ఒక్కరికి టికెట్ ఇచ్చిండేది. ఏమే మీకు నిజంగా మీకు కాంగ్రెస్ పార్టీలో చిరుశుద్ధి ఉంటే ఫస్ట్ మీరు ఓట్లు అడిగే కన్నా ఫస్ట్ ఇందిరాగాంధీ సర్కిల్, చాలా పాతం పూర్వం నుంచి ఇందిరాగాంధీ బొమ్మ ఉంది, ఆ బొమ్మని రెడీ చేయండి. ఊరు ఎందుకు మాట్లాడతారు? ఇందిరాగాంధీ బొమ్మ తెలుసు, ఇందిరాగాంధీ సర్కిల్. ఇందిరాగాంధీ అమ్మ బొమ్మే లేదు. మీరు ఏంది కాంగ్రెస్ పార్టీ ఓట్లు వేయండి, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి, బాగా చేస్తామనేది. ఫస్ట్ మొదటి ఆ కాంగ్రెస్ బొమ్మది ఓటు, అది మాకు తెలుసా? చెబుతున్నాను నేను వేరే విషయాలు. కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ బొమ్మ విషయంలో ఏం జరిగింది చెప్తున్నా, ఏం చేసినారు చెప్తున్నా. పావులాకి రూపాయికి మీరు నేను చెప్పకూడదు, మీకు అర్థమైంటుంది. ఫస్ట్ మీకు చిత్తశుద్ధి ఉంటే ఇంకా 10 రోజులు బాకీ ఉంది. ఆ ఇందిరాగాంధీ బొమ్మని వెంటనే రెడీ చేసి క్లీన్ చేసి ఓట్లు అడిగి చిత్తశుద్ధికి ఓట్లు అడిగి రాండయ్యా. ఎందుకయ్యా మీరు? మగ్బులన్న నీట్ మనిషి, మగ్బులన్న ఈ రోజే కాదు మద్రసాలు చందాలు పేద పిల్లలు చదివే ఇది మంచి చెడ్డ అంతా చేస్తానన్నాడు నిన్న ఆయన. ఏమే ఒక ఇదిగానే నువ్వు ఏ మద్రసాకు చందాలు ఇచ్చినారు, ఏం మంచి చేసినారు మీరు? ఈ రోజు మీరు మతవాది ప్రచారాలు చేస్తారా మీరు? అంటే అంత దిగజారినారా మీరు? అంటే కుంకుమ పెట్టుకోడు, బొట్టు పెట్టుకోడు, బొట్టేలకు పోయింది అంటాడు. యాడగా మీ మాటలు? ఒకసారి కళ్ళు తెరిచి వీడియోలో చూడండి. మేము మా మగ్బులన్న వజ్రం మనిషి, రాజకీయ నాయకుడు కాదు, కొత్తగా వచ్చినాడు, ఎంతో సంపాదించి నేను కదిరి ప్రజలకి మేలు చేయాలని వచ్చినాడు. ఏమే మీరు కూడా 14 ఏళ్ళు పాలనలో ఉన్నారు, 14 ఏళ్ళు ఇన్ఛార్జీలు ఉన్నారు. కదిరిలో ఏం అభివృద్ధి చేస్తున్నారు చెప్తే ఆల్రెడీ చెప్పినాను, చూపించినా నేను అభివృద్ధి ఏం జరిగింది ఏం జరగలేదని. మీరు ఇంకా మనుషుల్ని కన్ను ముప్పు పెట్టి ఏం అభివృద్ధి జరగలేదు, శూన్యము, అదంతే ఇది ఇంతే అంటే జనాలు నమ్మేతలు లేరు బా స్వామి. నేను కాంగ్రెస్ పార్టీ వారికి, టీడీపీ పార్టీ వారికి, ముఖ్యంగా ఎంపీ భాషకు కూడా చెప్తున్నాను నేను, మీరు ఏందో చెప్పి ఏందో కొత్తగా వీడియోలు ట్రోల్ చేస్తే నమ్మేవాళ్ళు లేరు. మీకు నిజాయితీగా చిత్తశుద్ధి ఉంటే ఏమే అంబటి రాంబాబు, మీరు నిజంగా దమ్ము ధైర్యం ఉండే క్యాండిడేట్ ఉంటే అంబటి రాంబాబు ఫుల్ వీడియో టాకింగ్ అబౌట్ ఎంపీస్ అని ఫుల్ వీడియో ట్రోల్ చేయండి. సింగిల్ కట్టింగ్ పేస్టింగ్ వీడియో పెట్టి ఎందుకయ్యా? ఒకరు కట్టిన పుట్టగోసి ఎప్పుడు నిలబడదు. ఏమే సొంత పుట్టగోసి కట్టుకుంటే నిలబడేదే. ఈ రోజు నేను చెప్తాను వినండి, లాస్ట్ టైం 970 మెజారిటీ అత్తారు చాంబాషా గారు, రెండోసారి సిద్ధారెడ్డి గారు మాకు పని చేయడంలో ఆపోజిట్ కూడా చేస్తారని ఆల్రెడీ టాక్ వస్తుంది. అది ఏం మా మైనార్టీలు ఏం మోసం చేస్తున్నారేమో తెలియదు కానీ, లేదంటే మైనార్టీల మీద ఆయనకేం కక్ష ఉందో తెలియదు కానీ, ఆ రోజు మైనార్టీలు, ఒడ్డోళ్ళు, బీసీలు, మంగళోళ్ళు, మాదిగోళ్ళు, సాగులోళ్ళు, ఎరికలోళ్ళు, ప్రతి కులం, కుమ్మరోళ్ళు, బల్జోళ్ళు అందరూ ఓట్లేస్తే సిద్ధారెడ్డి గెలిచినాడు.
ఈ రోజు సిద్ధారెడ్డి బయటకు కార్యకర్తల మధ్యలో రావడం లేదు, పార్టీకి సాయం చేయడం లేదు. ఈ రోజు సిద్ధారెడ్డి సార్ గారు ఏమున్నారో కూడా తెలుసు అందరికీ నిందో, కానీ మాకేం నష్టం లేదు. ఆ రోజు 970 ఓట్లు మన మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంబాషా గారికి, 29,000 ఓట్లు మెజారిటీ మన సిద్ధారెడ్డి సార్ గారికి, ప్లస్ 3 బూత్లు ఎంచలేదు, అంటే 33,000 ఏంటో. ఈసారి 50,000 మెజారిటీ మక్బులన్న గారికి. ఇది సవాల్ సిద్ధం, ఏ దానికైనా కూడా మేము అన్ని దానికి సిద్ధంగా ఉన్నాం. మా సొంత లెక్కతో నేనేని కాదు, నాలాంటి కార్యకర్తలు, నేను మక్బులన్న సైనికుడిని, మొదటి సైనికుడిని. ఇట్లాంటి నాలాంటి సైనికులు దాదాపు 116లో, 1016లో, 2016లో ఎంతో మంది ఉన్నారు. సొంతంగా కష్టపడి ఊరూరు తిరిగి అంతా. మీకు అర్థమైతే లేదు. యాక్చువల్లీ ఈ ఎంపీ భాషా గారు మీరు ఫేస్బుక్ లో ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. ఆ అప్లోడ్ లో కొంచెం ఏ పార్టీ గెలుస్తుందని తెలుసుకోవాలి మీరు. ఏమే వైసీపీ వాళ్ళు జై జగన్ అని ఎన్ని కామెంట్స్ ఉన్నాయి, ఏమే జై చంద్రబాబు నాయుడు అని ఎన్ని కామెంట్స్ ఉన్నాయి, ఒక్కసారి ట్రాలీ చేసుకుని రేపు ఎవరు గెలుస్తుందో నిన్ను మీరే అర్థం చేసుకోవాలని నేను తెలుపుకుంటున్నాను. దయచేసి అందరూ వినండి. వీళ్ళు మత ప్రచారాలు ఇవన్నీ చేస్తున్నారు. మక్బులన్నకి ఇటువంటి ఏం సంబంధం లేదు. మాకు ప్రజా సంక్షేమము, పథకాలు, ప్రజలు బాగుండల్లా, కదిరి బాగుండల్లా. నరసింహస్వామి సాక్షిగా నేను చెప్తాను, మక్బులన్న దగ్గర రాజకీయ కుట్రలు ఏమి లేవు. మనుషులకి మంచి చేయాలని, మంచి సేవాగుణంతో ముందరకు రావాలని ఉన్నాడు. దయచేసి అందరూ వైసీపీ పార్టీకి ఓటేయండి, వేసి గెలిపించండి. గెలిపించిన తర్వాత మీకేదన్నా గానీ నా ఇంటి దగ్గర రాండి. నేను ఎందుకంటే హామీగా వీడియో తీస్తాను. నేను నా ఇంటి దగ్గర రాండి, మిమ్మల్ని ముందర నిలబెట్టి, ఆయన ముందర నిలబెట్టి. ఇంకోటి, ఆయన పాపం టెన్షన్ లో ఉన్నాడు. ఆయన రాజకీయం తెలియని వ్యక్తి. ఏదో మమ్మల్ని మాట్లాడలేదు, మమ్మల్ని పట్టించుకోలేదు అంటారు అందరూ. ఒక వ్యక్తి సొంత తల్లి తండ్రులే మన బిడ్డ యాడిపోయినాడు, 4 బిడ్డలుంటే యాడిపోయారు అని ఆలోచించారు. ఏం పై ఇంటికి వచ్చి అన్నం తింటావా పోతావా అన్నారు. వేల మంది జనాల్లో ఎవరిని చూస్తారు ఈ టైంలో చెప్పు? అవన్నీ కుదరవాడ. నువ్వు ప్రేమగా ఉండు. అంతా ఎలక్షన్లు అయిన తర్వాత మక్బులన్న ప్రతి ఒక్కరికి ఒకే ప్రేమనే, ఒకే మనసే. అన్ని కులాలకు అతీతంగా, అన్ని కులాలకి నిజాయితీగా అందరూ అన్నదమ్ములే, నా అన్నదమ్ములే. వైసీపీ పార్టీ గెలుస్తుంది, గెలిపించుకుంటాడు. అన్న మక్బులన్న అసెంబ్లీకి పోతాడు. ఇది మాత్రం గ్యారంటీ ఖాయము. శాంతమక్క పార్లమెంట్ పోతుంది. ఇది రాసి పెట్టుకోండి. నా